హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మనం ఈరోజు గో ఆధార్ స్వదేశీ స్టోర్స్ కి వచ్చేసాము. మరి ఇక్కడ అంబియన్స్ కూడా చూస్తున్నట్లయితే కూడా ఆ ముగ్గుల దగ్గర నుంచి కూడా చాలా బాగా అనిపిస్తుంది. మనం స్టోర్స్ ఇలాంటి స్టోర్స్ మన హైదరాబాద్ లో చూసుకున్నట్లయితే చాలా తక్కువే కనిపిస్తూ ఉంటాయి. మనం ఇక్కడ చూడొచ్చు ఈ పెయింట్ అంతా కూడా చాలా న్యాచురల్ గా ముగ్గులన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ మనకి అన్నదాత ఎడ్ల బండి మీద బస్తాలు వేసుకెళ్తున్నట్టుగా ఈ డిజైన్ అంటే ఓవరాల్ గా మనం చూసుకున్నట్లయితే లుక్ వైజ్ కూడా మనకి ఏదైతే మనం స్టోర్ గురించి మాట్లాడుకుంటున్నామో గో ఆధార్ స్వదేశీ స్టోర్స్ ఆ లుక్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. అంబియన్స్ అంతా కూడా చాలా బాగా అనిపిస్తుంది. అలాగే మనం లోపల చూసుకున్నట్లయితే కూడా పేడతో అలికిన గోడలు ఇవన్నీ చాలా తక్కువ మంది ఇంత శ్రద్ధ తీసుకుంటూ ఉంటారు. ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఇదంతా కూడా పేడతో అలికిన ఇది. సో ముగ్గులు కూడా మనం చూడొచ్చు. సార్ అంటే ఇప్పుడు ఇన్ని వెరైటీస్ ఆఫ్ రైసెస్ ఉన్నాయి కదా, అంటే ఏంటి సార్ వీటి ప్రత్యేకతలు? అంటే ఇప్పటి వరకు మనం ఎక్కడ దొరికితే ఎవరు తింటారు ఇట్లా మాట్లాడుకున్నాం. అయితే నేను ఇది అష్టాంగ సంగ్రహం అండి. ఇది వచ్చేసి ఒక 1000 years కింది పుస్తకం అన్నమాట. ఆయుర్వేదంలో మొట్టమొదటి బేసిక్స్ అన్నమాట. దీని పేరు అష్టాంగ సంగ్రహం. ఈ అష్టాంగ సంగ్రహంలో చాలా రకాల ఉత్పత్తులు, వ్యవసాయ ఉత్పత్తుల గురించి అన్నిటి గురించి చెప్తారు. ఇది 7వ అధ్యాయంలో రైసెస్ గురించి, అంటే దీన్ని శాలి ధాన్యము అంటారు. అంటే శాలి ధాన్యము, శూక ధాన్యము అంటే ఏ గింజకైతే ముళ్ళు ఉంటుందో దాన్ని శూక ధాన్యం అంటారు. అంటే మీరు చూడండి రైస్ వడ్లకు ముళ్ళు లాగా ఉంటది కదా, అట్లా చెప్పారు. ఇందులో చూడండి ఈ శ్లోకంలో. సో ఇక్కడ ఏమన్నాడంటే రక్తో మహాన్ సకల మస్తూర్నక శకునాహృత చారాముఖో దీర్ఘశుక్ లోద్రశూక సుగంధిక పుండ్ర పావుండు పుండరీక ప్రమోదో గౌర శారివౌ కాంచనో మహిష శూకో దూషక కూసుమాండక లాంగల లోహ వాలాఖ్య కర్దమ శీత భీరుక పతంగా స్తపనీయాశ్చ ఏ శాన్యే శాలయ శుభ స్వాదుపాక రసాస్నిగ్ధ వృష్య బద్దాల్ప వర్చస కషాయాను రస పథ్య లఘో మూత్రలా హిమః. అంటే ఈ రైస్ ఎలా పనిచేస్తుంది చెప్తున్నాడు. అంటే చూడండి ఇక్కడ ఎంత బాగా చెప్తాడంటే ప్రతి ఒక్క రైస్, మన దేశంలో 1,00,000కు పైగా వెరైటీల రైస్ ఉన్నాయి. ఒక్కొక్క రైస్ ఎలా పనిచేస్తుంది అంటున్నాడు. ఎర్రని రాజనములు అంటే ఇప్పుడు మీకు చూపించాను కదా, ఇది ఎర్రని రాజనములు, లావుగా ఉండు పెద్ద వరి ధాన్యము, ఎర్ర బుడమ వడ్లు, శకునాహృతము, తూర్ణకము, సారాముఖము, దీర్ఘశూకము, లోద్రశూకము, సుగంధకశాలి, పుండ్రశాలి, పాండుశాలి, పుండరీకశాలి, ప్రమోద, గౌర, శారివ, కాంచన, మహిష, శూకశాలి, దూషకశాలి, కూసుమాండకశాలి, లాంగలశాలి, లోహవాలమను పేరుగల శాలి, కర్దమను శాలి, ఇలా 1,00,000 వెరైటీలు చెప్పాడు. అంటే ఒక్కొక్క రైస్ ఎలా పనిచేస్తుంది. ఎవరైనా బక్క చిక్కి ఉన్నారు, వారు ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంది, వాళ్ళు తొందరగా కోలుకోవాలి, వాళ్ళలో ఐరన్ అండ్ విటమిన్స్ తక్కువ ఉన్నాయి, అట్లాంటప్పుడు ఏం చేయాలి? టీబీ వచ్చింది, టీబీ నుంచి కోలుకోవాలి, ఏ రైస్ వాడాలి? అలా ఇలా ప్రతి ఒక్క రైస్ గురించి, పప్పుల గురించి, ధాన్యాల గురించి ఇక్కడ ఈ అష్టాంగ సంగ్రహము 7వ అధ్యాయంలో దొరికిందండి. అంటే ఉంటుంది, మీరు మామూలుగా అందరికీ అవైలబుల్ ఈ పుస్తకం. సో ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు అంటే ఈ రైస్లు అన్నిట్లలో అన్ని శ్రేష్టమే, ఎవరి వెరైటీ వాళ్ళ శ్రేష్టం ఏరియా వైజ్ గా. ఇప్పుడు ఇక్కడ ఉన్న రైస్ వచ్చేసి కుల్లాకర్, ఇది వచ్చేసి కర్ణాటక ఏరియాలలో చాలా ఫేమస్ అన్నమాట. సో ఇది వెస్ట్ బెంగాల్ ఫేమస్, ఇది వచ్చేసి అస్సాం అడవులలో, బ్లాక్ రైస్ వచ్చేసి త్రిపుర అడవులలో. సో ఎవరి వాళ్ళకు ఫేమస్ ఏంటంటే మెయిన్ ఏంటంటే ఈ రైస్ తినే వాళ్ళు కొంచెమే తింటారు. డయాబెటీస్ ఉన్న వాళ్ళు తినొచ్చు, గంజి లాగా చేసుకోవచ్చు, జావ లాగా చేసుకోవచ్చు, అంబలి లాగా చేసుకోవచ్చు, చద్దన్నం లాగా చేసుకోవచ్చు, బగారా లాగా చేసుకోవచ్చు, రైస్ ఎలాగైనా చేసుకోవచ్చు. కానీ ఇప్పుడున్నటువంటి రైస్ లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే డయాబెటిక్ గా మారిపోతున్నాం మనం. ఆ రైస్ తెల్లగా ఉంది, ఈజీగా తినేస్తాం, ఎక్కువ తినేస్తాం, దాంతో కార్బోహైడ్రేట్స్ ఎక్కువైపోయి అది కాస్త కొలెస్ట్రాల్ గా మారుతుంది అనమాట. ఇవి వాడడం వల్ల కొలెస్ట్రాల్ భయం ఉండదు. సో ఒక్కొక్క రైస్ కు ఒక్కొక్క అంటే ప్రాబ్లమ్ ను హిట్ చేసే
గుణం ఉంది అనమాట. అట్లా రైసెస్ వెరైటీస్. సో ఇక మనం హనీ చూసుకున్నట్లయితే రెగ్యులర్ గా కనిపించే హనీలా కనిపించట్లేదు. ఇది ఫారెస్ట్ రా హనీ అని ఉంది కదా. ఇది వచ్చేసి పెద్ద హనీ అంటారు. స్పూన్. ఇది యాక్చువల్ గా ఇప్పుడు బయట దొరికే హనీ అది మనం ఎట్లా అంటే దాన్ని బాయిల్ చేస్తారనమాట, హీట్ చేస్తారు. ఇది రా హనీ అంటే వేడి చేయరు, కానీ రైస్ ఎప్పుడైనా కూడా హనీని వేడి చేయొద్దు ఆయుర్వేదం ప్రకారంగా. హనీ ఇది ఎట్లా అంటే కన్సిస్టెన్సీ అసలు తెగదు చూడండి. ఎప్పుడు అసలు మొత్తం అయిపోయేదాకా తెగదు చూడొచ్చు. మొత్తం అయిపోయింది చూడండి అట్లా. సో దీన్ని టెస్ట్ చేయడానికి కూడా పరీక్షలు ఉన్నాయి. దీన్ని ఒక న్యూస్ పేపర్ మీద వేసి కాలబెడితే ఆ న్యూస్ పేపర్ సౌండ్ చిటపట రాకుండా ఉంటే అది ఒరిజినల్. ఇది ప్యూర్ హనీ. మీరు చూడొచ్చు, టేస్ట్ చూడండి. ప్యూర్ హనీ. కాకపోతే ఈ తేనెలో చాలా రకాలు ఉంటాయి. చాలా పుష్పాలను సేకరించిన హనీ ఉంటుంది. బాగుంది. అంటే ఒరిజినల్ హనీ మనం చాలా తక్కువ, అంటే గొంతు పట్టుకుంటుంది ఎప్పుడైనా ఒరిజినల్ హనీ. ఇదంతా సీజ్ అవుతుంది, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇది ప్రైస్ మనకి ఏ ప్రైస్? ఇది చాలా తక్కువ రేటే ఉంటుందండి. ఇది వచ్చేసి కిలో బాటిల్ 590 రూపాయలు. అంటే రీజనబుల్. అంటే నార్మల్ గా మనకి బయట దొరికే వాటితో పోల్చుకుంటే ఒక 100 అలా ఏమన్నా ఎక్కువ ఉంటుంది తప్పితే కిలో బాటిల్ 560 అంటే చాలా రీజనబుల్ గా మనకి ఒరిజినల్ హనీ అయితే దొరికేస్తుంది ఇక్కడ. అంటే ఇక్కడ ఇంకో హనీ ఉంది కదా సార్? అవును, ఇలా మల్టీఫ్లోరా హనీ. ఇది వేరే హనీ. ఇట్లా ఇది ఒక హనీ వస్తుంది. ఇదొక హనీ. అంటే ఇవన్నీ సీజన్ ని బట్టి ఆ హనీ బీలలో కూడా రకాలు ఉంటాయి. ఏరియాని బట్టి ఆ కలెక్షన్ మారిపోతుంది కదా. అట్లా హనీస్ లో చాలా రకాలు ఉంటాయి. కానీ ఏ కలర్ ఉన్నా ఏదైనా హనీ యొక్క ఆ గుణం ఒకటే ఉంటుంది. టేస్ట్ కొంచెం డిఫరెంట్ అట్లా. ఇక కొన్ని హనీస్ అయితే చాలా పల్చగా ఉంటది. ఇది చూడండి, ఇది ఒక హనీ. ఇది చిన్న హనీస్ అంటాము, తుమ్మెదలు అంటారు, చిన్న ఉంటాయి. ఇది చెట్టు కాండంలో పెడుతుంది. ఇది చాలా బాగుంటుంది టేస్ట్. ఇది ఇంతే ఉంది చూడండి, మా దగ్గర అవైలబుల్ కూడా ఇంతే ఉంది. కానీ ఇది పల్చగా ఉంటుంది, ఇది ఒక రకంగా ఉంటుంది. అట్లా హనీస్ ఉంటాయి. ఇది కూడా ఒక రకమైన హనీ. ఇది వచ్చేసి అదే హనీలో ఉసిరి అండి. అంటే మామూలుగా మురబ్బా అంటాము. ఇది హనీలో ఉసిరి వేశారు. అంటే ఇది డైరెక్ట్ ఇలా మనం తినేయచ్చు. కొంతమంది పిల్లలు ఉసిరి తినాలంటే తినారు కదా, సో ఇది డైరెక్ట్ తినేయచ్చు. ఇక్కడ చూడండి, ఇది ఆర్టిసాన్. సో ఇక్కడ కళాకృతులను ఎంకరేజ్ చేయడానికి ఇది హనీబీ. పేపర్ తో తయారు చేసిన హనీబీ. ఇది ఒరిగామి అన్నమాట. ఒరిగామి హనీబీ. బాగుంది కదా? బాగుంది. ఇది కళాకృతి. ఇది అమ్మడానికే ఉద్దేశించబడింది.